హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా కాన్సెప్ట్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాము. సో వెరీ ఇంపార్టెంట్ అంటే కాన్సెప్ట్ అనేటువంటి కరెంట్ అఫైర్స్ ఇవి. సో మీరందరూ ఏదైతే మనకి ఇప్పుడు డైలీ మనం కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేస్తున్నామో సో అవన్నీ మీకు కాన్సెప్ట్ ఓరియంటెడ్గా అందించడం జరుగుతుందండి. సో అంతేగాని కట్టే కొట్టే తెచ్చే అనే విధంగా కాకుండా ఇప్పుడు రాబోయే ఎగ్జామ్లో అంటే ఏవైతే మనకి కింద ఆప్షన్ ఏబి కరెక్టా, ఏ కరెక్టా, బి కరెక్టా, ఏవి సరి అయిన కావు, అన్నీ సరి అయినవే అని చెప్పేసి ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉందండి. సో మనం ఎప్పుడైనా సరే ఆ విధమైనటువంటి కరెంట్ అఫైర్స్ అంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్గా నేర్చుకుంటేనే మనము మెయిన్స్ ఎగ్జామ్లో ఎక్కువగా గట్టెక్కడానికి అంటే మనకి మెయిన్స్ ఎగ్జామ్లో ఎక్కువ స్కోర్ రావడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుందండి. సో ఖచ్చితంగా మీరు మనం చెప్పే ప్రతి కరెంట్ అఫైర్స్ చివరి వరకు చూడండి, నోట్స్ తయారు చేసుకోండి. మీకు కాన్సెప్ట్ ఓరియంటెడ్గా అందించడం జరుగుతుంది. సో మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ తరపు నుంచి మనము క్వాలిటీ కరెంట్ అఫైర్స్ అందించడం జరుగుతూ ఉందండి. సో దాంట్లో భాగంగా మనం ఈరోజు కొన్ని రాష్ట్రాలకు సంబంధించి గవర్నర్లు మారడం జరిగిందండి. సో దాంట్లో భాగంగానే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి గవర్నర్ కూడా మారడం జరిగింది. సో దాంట్లో భాగంగానే మనకి బెంగళూరుకి సంబంధించి ఒక ఏరోస్పేస్ ఒక చిన్న ఎక్సర్సైజ్ ఒక జరగబోతూ ఉంది. సో దాంట్లో భాగంగా చూసినట్లయితే అలాంటి కరెంట్ అఫైర్స్ కానివ్వండి. సో ఓరియంటెడ్గా మనం చూసినట్లయితే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో ఇవి మనం చూసినట్లయితే ఫస్ట్ వన్ చూసినట్లయితే రాష్ట్ర గవర్నర్గా జస్టిస్ అబ్దుల్ నజీర్ అనే వ్యక్తి రావడం జరిగిందండి. సో మీ అందరికీ ఐడియా ఉంటుందండి. ఖచ్చితంగా మనకి బిశ్వభూషణ్ హరిచందన్ అనే వ్యక్తి మనకి ప్రజెంట్ గవర్నర్గా ఉన్నారు ఆంధ్రప్రదేశ్కి. సో అతని ప్లేస్లోకి మనకి ఏదైతే మనకి అబ్దుల్ నజీర్ అనే వ్యక్తి రాబోతున్నారు అని చెప్పేసి మనకి ఈరోజు ప్రధానంగా న్యూస్లో రావడం జరిగింది. సో వీటి గురించి మనం నిన్న కూడా డిస్కస్ చేసాం, బట్ ఈరోజు ఇంకొంత ఎలాబరేట్గా డిస్కస్ చేద్దాం. సో దాంట్లో భాగంగా మనం చూసినట్లయితే మనం రేపు రాబోయే మెయిన్స్ ఎగ్జామ్లో ఖచ్చితంగా ఈ యొక్క గవర్నర్స్ వ్యవస్థ మీద గురించి ఇప్పుడు రీషెల్ఫ్ జరిగింది కాబట్టి ఖచ్చితంగా మనకి 1 or 2 బిట్స్ రావడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. సో ఖచ్చితంగా గవర్నర్స్ మారారు, వాళ్ళ పేర్లు మాత్రమే చదువుకుంటే సరిపోదు. ఇప్పుడు చెప్పే ప్రతి బిట్టు మీకు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడుతుందండి. సో అసలు మన ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మొత్తం ఇప్పటివరకు ఎంతమంది గవర్నర్లు పనిచేశారు, సో అసలు బిశ్వభూషణ్ హరిచందన్ గారు అసలు ఎప్పుడు వచ్చారు, సో అంతకుముందు ఏ గవర్నర్ పనిచేస్తున్నారు, సో ఇప్పుడు పనిచేసిన బిశ్వభూషణ్ హరిచందన్ గారు ఏ స్టేట్కి వెళ్ళిపోయారు, సో ఇలాంటివన్నీ మనం కాన్సెప్ట్గా మాట్లాడుకుందాం. అదేవిధంగా వేరే రాష్ట్రాలకి ఏ గవర్నర్ వెళ్ళారో కూడా డిస్కస్ చేద్దాం. సో దాంట్లో భాగంగా మనం చూసినట్లయితే 13 రాష్ట్రాలకు కొత్త గవర్నర్ నియమించిన కేంద్రం అని చెప్పేసి, విభజన తర్వాత రాష్ట్రానికి తొలిసారిగా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి అని చెప్పేసి, ఛత్తీస్గఢ్ గవర్నర్గా బిశ్వభూషణ్ హరిచందన్ అని చెప్పేసి ఓవరాల్గా ఇవ్వడం జరిగిందండి. సో దీంట్లో భాగంగా కొత్తగా 6 తొలిసారిగా నియమించారని చెప్పేసి, మిగతా ఒక 7 మెంబర్స్ని రీషెల్ఫ్ చేశారు అని చెప్పేసి మనకి ఈరోజు ప్రధానంగా న్యూస్ రావడం జరిగింది. సో దాంట్లో భాగంగా మనం చూసినట్లయితే రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరి ప్లేస్లో వచ్చారు అని చెప్పేసి ఎక్కువగా పాసిబిలిటీ ఉంటుందండి. సో అది కూడా చదువుకోవాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ఏదైతే మనకి బిశ్వభూషణ్ హరిచందన్ అని చెప్పేసి చెప్తామండి. సో ఇతను ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా ఉన్నారు, ఇతను ఛత్తీస్గఢ్కి గవర్నర్గా నియమించడం జరుగుతూ ఉంది, గుర్తుంచుకోవాలి. సో ఖచ్చితంగా అనసూయ ఊయికే వచ్చేసరికి ప్రజెంట్ ఛత్తీస్గఢ్ గవర్నర్గా ఉన్నారు, వారు మణిపూర్కి వెళ్ళిపోతూ ఉన్నారు. సో మనకి లాగ్ గణేష్ అనే వ్యక్తి మణిపూర్ ఉన్నారు, సో మణిపూర్ నుంచి నాగాలాండ్కి వెళ్తూ ఉన్నారు. సో అదేవిధంగా ఫాంగ్ చౌహాన్ అనే వ్యక్తి బీహార్గా ప్రజెంట్ చేస్తూ ఉన్నారు, అతను మేఘాలయ రాష్ట్రానికి వెళ్ళిపోతూ ఉన్నారు. సో అదేవిధంగా మనము రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ అనే వ్యక్తి హిమాచల్ ప్రదేశ్కు ప్రజెంట్ గవర్నర్గా ఉన్నారు, సో ఆయన బీహార్ రాష్ట్రానికి వెళ్ళిపోతూ ఉన్నారు. అదేవిధంగా రమేష్ బైస్ అనే వ్యక్తి జార్ఖండ్ గవర్నర్గా చేస్తూ ఉన్నారు, ఆయన మహారాష్ట్రకి వెళ్ళిపోతూ ఉన్నారండి. సో ఏదైతే మనకి మహారాష్ట్రకి సంబంధించి భగత్ సింగ్ కోశ్యారి అనే వ్యక్తి మనకి రాజీనామా చేయడం జరిగిందండి. సో అతని ప్లేస్లోకి మనకి మహారాష్ట్రకు సంబంధించి రమేష్ బైస్ అనే వ్యక్తి రావడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మనకి బీడీ మిశ్రా అరుణాచల్ ప్రదేశ్ నుంచి లదాఖ్ వెళ్ళడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఎవరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు, సో ఇబ్బందిగా కష్టంగా ప్రశ్న అడగాలి అంటే ఇట్లా అడగడానికి పాసిబిలిటీ ఉంటుందండి. సో అదేవిధంగా నెక్స్ట్ వన్ చూసినట్లయితే అదేవిధంగా కొత్తగా వచ్చిన వారు ఎవరు, కొత్తగా నియమితులైన వారు ఎవరో కూడా మనం తెలుసుకుందాము. వాళ్ళల్లో మొత్తము 5 మెంబర్స్ ఉండడం జరిగిందండి. సో వీళ్ళల్లో ఇక్కడ మనం చూసినట్లయితే అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించి లెఫ్టినెంట్ జనరల్ కైవల్య త్రివిక్రమ్ పర్నాక్ అని చెప్పేసి సో ఇతన్ని నియమించడం జరుగుతుంది. అదేవిధంగా సిక్కింకి సంబంధించి లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య అని చెప్పేసి, సో జార్ఖండ్కి సంబంధించి సిపి రాధాకృష్ణ అని చెప్పేసి, హిమాచల్ ప్రదేశ్కు సంబంధించి శివ్ ప్రతాప్ శుక్లా అని చెప్పేసి, సో అస్సాంకి సంబంధించి గులాబ్ చంద్ కటారియా అని చెప్పేసి నియమించడం జరుగుతూ ఉందండి. సో ఖచ్చితంగా ఎవరు రీషెల్ఫ్ అయ్యారు, కొత్తగా ఎవరు వచ్చారు, ఖచ్చితంగా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా రావడానికి ఎక్కువగా పాసిబిలిటీ ఉంటుందండి.
సో అదేవిధంగా మనము ఇప్పటిదాకా ఎవరు వచ్చారు ఎవరు వెళ్ళారో చూసాం. సో ఇప్పుడు మనం పర్టికులర్గా ఈ యొక్క జస్టిస్ అబ్దుల్ నజర్ గురించి డిస్కస్ చేద్దామండి. సో ఇతను వచ్చేసరికి మన ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది. సో దీంట్లో భాగంగా మనం చూసినట్లయితే అబ్దుల్ నజీర్ గారు మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా రాబోతా ఉన్నారు. సో ఇతను బిశ్వభూషణ్ హరిచందన్ ప్లేస్లో రాబోతా ఉన్నారు. సో అదేవిధంగా ఏదైతే మనకి ఇతను విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత 2014 విభజన తర్వాత ఇతను మనకి 3వ గవర్నర్గా రాబోతా ఉన్నారండి. మనకి ఫస్ట్ మనకి మీ అందరికీ తెలిసిందే ఈఎస్ఎల్ నరసింహన్ గారు అనే వ్యక్తి ఉన్నారు. ఆ తర్వాత మనకి బిశ్వభూషణ్ హరిచందన్ గారు 2019లో రావడం జరిగిందండి. సో ఆ తర్వాత 3వ వ్యక్తిగా మనకి అబ్దుల్ నజీర్ అనే వ్యక్తి రాబోతా ఉన్నారు. సో ఈ 3 పాయింట్లు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈఎస్ఎల్ నరసింహన్ గారు కానివ్వండి, బిశ్వభూషణ్ హరిచందన్ గారు కానివ్వండి, ఈ యొక్క అబ్దుల్ నజీర్ కానివ్వండి, ఇతను 3వ వ్యక్తి అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాలో అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా చేసి అంటే సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాలో ప్రధాన న్యాయమూర్తిగా చేసి ఏదైనా ఒక స్టేట్కి గవర్నర్గా ఎవరైనా వెళ్ళారు అంటే దట్ ఈస్ పి సదాశివం గారండి. సో మీ అందరికీ తెలిసే ఉంటుందండి, పి సదాశివం అని చెప్పేసి ఇతను మనకి కేరళ గవర్నర్గా వెళ్ళడం జరిగిందండి. మనకి కేరళ. సో మనకి ఇతను కేరళ గవర్నర్గా వెళ్ళడం జరిగింది. బాగా గుర్తుంచుకోవాలండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇతను 2014 అండి. సో మనకి 2014లో వెళ్ళడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. 2014లో ఈ యొక్క పి సదాశివం అనే వ్యక్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి రిటైర్మెంట్ అయిన తర్వాత కేరళకి గవర్నర్గా వెళ్ళాడు 2014వ సంవత్సరంలో అని గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ ఓవరాల్గా నీకు ఒక 3 పాయింట్ల మీద క్లారిటీ రావాలండి. ఏదైనా సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాలో ప్రధానమూర్తిగా పనిచేసి ఏదైనా స్టేట్కి గవర్నర్గా వెళ్ళిన వ్యక్తి ఎవరు అంటే ఒకే ఒక వ్యక్తి పి సదాశివం గారు. ఇతను తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, బట్ కేరళ గవర్నర్కి వెళ్ళాడు 2014లో. అబ్దుల్ నజీర్ గారు ఉన్నారు, ఇతనికి సంబంధించి కొన్ని చారిత్రాత్మకమైనటువంటి తీర్పులు ఇవ్వడం జరిగిందండి. సో మనకి ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ అని చెప్పేసి అంటాము. సో వాటిలో భాగంగా మనం చూసినట్లయితే అయోధ్య రామ మందిరం కేసు కానివ్వండి, అదేవిధంగా ట్రిపుల్ తలాక్ కానివ్వండి, అదేవిధంగా మనకి పెద్ద నోట్ల రద్దు డిమానిటైజేషన్ కానివ్వండి, ఈ 3 తీర్పుల్లో ఇతను ఒక సభ్యుడిగా ఉండడం జరిగిందండి. సో ఎస్పెషల్లీ మనకి డిమానిటైజేషన్ 2016 నవంబర్ 8వ తారీఖు జరిగింది. సో దాంట్లో భాగంగా మొత్తం 5 మెంబర్స్ ఉంటారు దాంట్లో ఆ బెంచ్లో. సో ఆ 5 మెంబర్స్లో ఇతను ఆ బెంచ్కి హెడ్గా కూడా పనిచేయడం జరిగింది ఈ యొక్క మనకి అబ్దుల్ నజీర్ గారు. సో బాగా గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ మనం చూసినట్లయితే మనకి ట్రిపుల్ తలాక్ కానివ్వండి ఈ జడ్జిమెంట్లో ఉన్నారు, అయోధ్య కేసు కానివ్వండి 1 ఆఫ్ ద మెంబర్స్గా ఉన్నారు. సో పెద్ద నోట్ల రద్దీలో ఈ యొక్క ఏదైతే మనకి బెంచ్ ఉంటో ఈ బెంచ్కి హెడ్గా ఉన్నారు, వెరీ వెరీ ఇంపార్టెంట్ హెడ్గా ఉన్నారు. సో అదేవిధంగా మనకి ఈఎస్ఎల్ నరసింహ గారి ఫస్ట్ మనకి విభజన తర్వాత ఫస్ట్ గవర్నర్ అండి. ఆ తర్వాత సెకండ్ గవర్నర్ హరిచందన్ గారు 2019 జూలై 24 రావడం జరిగింది. సో ఆ తర్వాత అబ్దుల్ నజీర్ గారు అండి మనకి ఏదైతే మనకి రాష్ట్ర విభజన తర్వాత ఒక సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసి ఒక రాష్ట్రానికి గవర్నర్ అయినటువంటి మొట్టమొదటి మెయిల్ మగ వ్యక్తి ఎవరు అంటే మనకి ఇతను అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. మెయిల్ అని అడిగితే ఫిమేల్ అని అడిగితే ఫాతిమా బీబీ గారు, ఓవరాల్గా 2వ వ్యక్తి అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. పి సదాశివం గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా చేశారండి. చేసిన తర్వాత కేరళ గవర్నర్గా వెళ్ళారు. సో ఈ క్లారిటీ నీకు ఉండాలి. రేపు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నీకు ఎలా ఇచ్చినా సరే బిట్టు పెట్టగలుగుతావు. అంటే క్రింది వాటిలో నజీర్కి సంబంధించి సరి కాని అంశం ఏది అన్నప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారండి. సో ఖచ్చితంగా మనకి లాస్ట్ టైం గ్రూప్ 1 ఎగ్జామ్లో కానివ్వండి, కొన్ని మన ఎస్ఐ ఏదైతే మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ ప్రిలిమ్స్ జరిగిందో కానిస్టేబుల్కి సంబంధించి కొన్ని ఏ కరెక్టా, బి కరెక్టా, ఏబి కరెక్టా అని చెప్పేసి 2-3 బిట్లు అడగడం జరిగిందండి. కాన్సెప్ట్ ఓరియంటెడ్గా మనకి కింద ఏబిసి ఏది అని చెప్పేసి అడగడం జరిగింది. సో ఆ 4గిట్లో నీకు 2 ఆప్షన్లే తెలుసుంటాయి, కొంతమంది 2 తెలియస్తారని చెప్పేసి అన్నారు. సో ఆ 2 కూడా తెలుసుకోవడానికే ఈ యొక్క ప్రయత్నం జరుగుతూ ఉంది. సో నెక్స్ట్ చూసినట్లయితే మనము నేటి నుంచి ఏరో ఇండియా ప్రదర్శన అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మనకు కరెంట్ ఈవెంట్ రావడం జరిగింది. సో మీ అందరికీ తెలిసిందేనండి, ఏదైతే మనకి ఏరో ఇండియా ప్రదర్శన అని చెప్పేసి మనకి బెంగళూరులో జరగబోతూ ఉంటుంది. సో ఇది మనకి 13వ తారీఖు కాడి నుంచి 17వ తారీఖు దాకా ఈ యొక్క ప్రదర్శన జరుగుతూ ఉంటుందండి. సో ఈ యొక్క ప్రదర్శనని మనకి నరేంద్ర మోదీ గారు దీన్ని ప్రారంభించడం జరుగుతూ ఉంటుంది. సో అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే బెంగళూరు శివార్లోని యలహంకలో సోమవారం ఏరో ఇండియా
2022 ప్రదర్శన అని చెప్పేసి. ద రన్వే టు ఏ బిలియన్ ఆపర్చునిటీస్ అనే పేరుతో ఈ యొక్క ప్రదర్శనలు జరుగుతాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ద రన్వే టు ఏ బిలియన్ ఆపర్చునిటీస్ పేరిట మనకి 2023లో ఏరో ఇండియా ప్రదర్శన జరగబోతా ఉంది బెంగళూరులో. సో అదేవిధంగా దీన్ని నరేంద్ర మోదీ గారు ప్రారంభిస్తారు అని చెప్పేసి చెప్తా ఉన్నారండి. సో ఈ వీక్లో అంటే 13 నుంచి 17వ తారీఖు దాకా జరిగే ఈ యొక్క ప్రదర్శనలో 13వ తారీఖు కాడి నుంచి 17వ తారీఖు జరుగుతాయండి. ఈ ప్రదర్శనలో దగ్గరగా 75,000 కోట్ల MOUs అండి, మెమొరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని చెప్పేసి అంటాము, ఒప్పందాలు కుదుర్చుకుంటాము అని చెప్పేసి మనకి రాజ్నాథ్ సింగ్ గారు డిక్లేర్ చేయడం జరిగింది. బాగా గుర్తుంచుకోవాలండి. సో ఈ ప్రదర్శనలో 75,000 కోట్ల ఒప్పందాలు జరగబోతాయి అని చెప్పేసి కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క ఏరో ఇండియా ప్రదర్శన అనేది సో మనకి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంటుంది. బాగా గుర్తుంచుకోవాలి, ప్రతి 2 ఇయర్స్కి ఒకసారి జరుగుతూ ఉంటుందండి. సో ఫస్ట్ టైం ఎప్పుడు జరిగింది అంటే మనకి 1996లో జరిగిందండి. 1996లో జరిగింది, గుర్తుంచుకోవాలి. సో 13వ ప్రదర్శన అనేది మనకి లాస్ట్ టైం అంటే 13th ఎడిషన్ అనేది మనకి 2021లో జరిగిందండి. 2021లో జరిగింది. సో ఇప్పుడు జరిగేది 14వ ఎడిషన్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి 2023లో. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుంచుకోవాల్సిన అంశాలండి. సో దీంట్లో భాగంగా మనం చూసినట్లయితే దగ్గరగా 32 దేశాలకు సంబంధించిన రక్షణ మంత్రులు రాబోతున్నారని చెప్పేసి, దగ్గరగా 70 మంది CEOలు అంటే వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి CEOలు రాబోతున్నారని చెప్పేసి చెప్తా ఉన్నారండి. సో ఇక్కడ ఈ ప్రదర్శనలో మన యొక్క ఏరికి సంబంధించిన బలాన్ని అంటే మన యొక్క ఏదైతే వాయుదళం ఉంటుందో ఈ వాయుదళం యొక్క బల సంపదని ప్రపంచ దేశాలకు తెలియజేయవచ్చు అని చెప్పేసి, అదేవిధంగా మనకి డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళు వచ్చి అక్కడ దీనికి సంబంధించినటువంటి ఏవైనా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం కానివ్వండి, అడ్వాన్స్డ్ వెపన్స్ రాబోతున్నాయి, సిస్టమ్స్ రాబోతున్నాయి. సో దీంట్లో నాలెడ్జ్ షేరింగ్ కూడా చేసుకుంటాము అని చెప్పేసి మనకి డిఫెన్స్ మినిస్ట్రీ గారు చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా వీటి నుంచి మన రేపు బిట్ రావడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. 14th అంటే 14వ ఎడిషన్ సంబంధించి ఏరో ఇండియా ప్రదర్శన ఎక్కడ జరిగింది అని చెప్పేసి అడగొచ్చండి. సో దట్ ఈస్ బెంగళూరు అని గుర్తుంచుకోవాలి. దీంట్లో భాగంగా మొత్తం ఎన్ని కోట్ల ఒప్పందాలు జరిగినాయని చెప్పేసి కూడా మనకు అడగచ్చు. 75,000 కోట్ల ఒప్పందాలు జరుగుతాయని చెప్పి చెప్తా ఉన్నారు. సో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క ఎడిషన్ జరుగుతుందని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. ఫస్ట్ టైం 1996లో జరిగిందని చెప్పేసి కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే 4 హైకోర్టులకు CJలు అని చెప్పడం జరిగిందండి. సో మనకి గుజరాత్ హైకోర్టుకి సంబంధించి జస్టిస్ సోనియా గిరిధర్ గోకాని అని చెప్పేసి, గౌహతి హైకోర్టుకి సంబంధించి జస్టిస్ సందీప్ మెహతా అని చెప్పేసి, జమ్మూ అండ్ కాశ్మీర్ లదాఖ్కు సంబంధించి జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్ అని చెప్పేసి, అదేవిధంగా త్రిపుర హైకోర్టుకు సంబంధించి జస్టిస్ జస్వంత్ సింగ్ అని చెప్పేసి రావడం జరిగింది. సో మనం ఖచ్చితంగా ఏదైతే ఆయా రాష్ట్రాల హైకోర్టుల్లో ప్రధాన న్యాయమూర్తులుగా వీళ్ళు నియామకం చేయబోతున్నారు అని చెప్పేసి మనకి లా మినిస్ట్రీ చెప్పడం జరిగిందండి. సో ఇక్కడ మనం గుజరాత్ హైకోర్టుకు సంబంధించి ఏదైతే మనకి సోనియా గిరిధర్ గోకాని ఉన్నారో ఆమె గుజరాత్ హైకోర్టులోని సీనియర్ జడ్జిగా పనిచేస్తూ ప్రమోషన్ మీద గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులవడం జరిగింది. సో అదేవిధంగా మనకి గౌహతి హైకోర్టుకు సంబంధించి సందీప్ మెహతా గారండి. సో ఈయన రాజస్థాన్ చీఫ్ జస్టిస్గా చేయడం జరిగింది. సో ప్రజెంట్ రాజస్థాన్ హైకోర్టు నుంచి అండి. సో రాజస్థాన్ హైకోర్టు నుంచి మనకి గౌహతి హైకోర్టుకి షిఫ్ట్ అవ్వడం జరిగింది. సో అదేవిధంగా మనకి కోటేశ్వర్ సింగ్ వచ్చేసరికి గువాహటి అండి. సో మనకి గువాహటి సో మనకి గువాహటి చీఫ్ జస్టిస్గా పనిచేయడం ఇతను జమ్మూ అండ్ కాశ్మీర్కి బదిలీ అవ్వడం జరిగిందండి. సో అదేవిధంగా మనకి జస్వంత్ సింగ్ అనే వ్యక్తి మనకి ఒడిషా అండి. సో మనకి ఒడిషా నుంచి ఇతను త్రిపుర హైకోర్టుకి షిఫ్ట్ అవ్వడం జరిగింది. సో ఇవి కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుంచుకోవాలి. ఎస్పెషల్లీ ఈమె గురించి బాగా గుర్తుంచుకోవాలండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈమె గురించి బాగా గుర్తుంచుకోవాలండి. ఈమెనండి జస్టిస్ సోనియా గిరిధర్ గోకాని ఈమె అండి. సో ఈమె ఒక స్పెషాలిటీ ఒకటి ఉంది. ఏంటి ఆ స్పెషాలిటీ అంటే ప్రజెంట్ ఉన్నటువంటి 25 హైకోర్టుల్లో అంటే మన భారతదేశంలో మొత్తం ఉన్న ఇప్పుడు ప్రజెంట్ 25 హైకోర్టుల్లో చీఫ్ జస్టిస్గా పనిచేస్తున్న వ్యక్తుల్లో ఈ మొట్టమొదటి మహిళ అని చెప్పేసి చెప్పాలండి. అంటే మనకి యాక్చువల్గా ఫస్ట్ టైం. సో ఇక్కడ మనం చూసినట్లయితే లీలా సేత్ గురించి డిస్కస్ చేసుకోవాలి, అన్నా చాందీ గురించి డిస్కస్ చేసుకోవాలి, ఫాతిమా బీవీ గురించి డిస్కస్ చేసుకోవాలండి. సో వీళ్ళు చూస్తే మనము ఫస్ట్ అన్నా చాందీ గురించి డిస్కస్ చేద్దాము. ఈ యొక్క అన్నా చాందీ అనే ఆమె మనకి 1937లో అండి 1937లో మనకి మున్సిఫ్
అంటే అప్పట్లో మనకి మున్సిఫ్ కోర్టులు అని చెప్పేసి ఉండేయండి. సో మనకి ఇండిపెండెన్స్ రాకముందు మున్సిఫ్ అనే కోర్టులు ఉండేవి. సో ఈ మున్సిఫ్లో అనే ఒక జడ్జిగా చేయడం జరిగింది, ఆ తర్వాత డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జిగా చేయడం జరిగింది, ఆ తరువాత మనకి కేరళ హైకోర్టుకి జడ్జిగా పనిచేయడం జరిగిందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, మనం గుర్తుంచుకోవాలి. సో కేరళ హైకోర్టు, సో మనకి కేరళ హైకోర్టుకి సంబంధించి జడ్జిగా నియమితులవడం జరిగింది ఈమె. వెరీ వెరీ ఇంపార్టెంట్, 1959లో అండి. అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఫస్ట్ ఏదైనా ఒక హైకోర్టుకి మహిళా జడ్జిగా ఎవరు నియమితులయ్యారు అంటే మనము అన్నా చాందీ గురించి డిస్కస్ చేసుకోవాలి, గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత లీలా సేత్ అని చెప్పేసి ఒక ఆమె ఉన్నారండి. సో ఈ యొక్క లీలా సేత్ అనే ఆమె ఫస్ట్ ఢిల్లీ హైకోర్టు అండి, మనకి ఢిల్లీ హైకోర్టుకి జడ్జిగా నియమితులవడం జరిగింది. ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టు నుంచి చీఫ్ జస్టిస్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ అండి, చీఫ్ జస్టిస్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్గా ఈమె వెళ్ళడం జరిగింది. సో బాగా గుర్తుంచుకోవాలి. అంటే మహిళల్లో ఫస్ట్ చీఫ్ జస్టిస్గా హిమాచల్ ప్రదేశ్ చీఫ్ జస్టిస్గా చేసిన వ్యక్తి ఎవరున్నారంటే మహిళల్లో మనకి లీలా సేత్ అనే వ్యక్తి ఉండడం జరిగింది. లీలా సేత్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ ప్రధాన న్యాయమూర్తిగా ఈమె ఉండడం జరిగిందండి. బట్ ప్రజెంట్ ఇప్పుడున్న 25 కోర్టుల్లో మాత్రము ఉన్న వాళ్ళలో ఒకే ఒక వ్యక్తి ఈ యొక్క సోనియా గిరిధర్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈమె వచ్చేసరికి మనకు ఫాతిమా బీవీ వచ్చేసరికి సుప్రీంకోర్టులో మొట్టమొదటి న్యాయమూర్తిగా అడుగుపెట్టిన ఆమె ఫాతిమా బీవీ అండ్ ఫస్ట్ ఉమెన్ ముస్లిం అని కూడా చెప్పొచ్చు అండి. ఫస్ట్ ముస్లిం ఉమెన్ అని కూడా ఈ యొక్క ఫాతిమా బీవీని మనం చెప్పొచ్చు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందాక మనం ఫాతిమా బీవీ గురించి డిస్కస్ చేసుకున్నామండి. సో ఈ యొక్క ఫాతిమా బీవీ అనేమో తమిళనాడు గవర్నర్కి వెళ్ళడం జరిగింది అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈమె గురించి మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలండి, సోనియా గిరిధర్ గారు. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మన తెల్ల బంగారం అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా ఒక న్యూస్ రావడం జరిగిందండి, కరెంట్ ఈవెంట్లో రావడం జరిగింది. కాశ్మీర్లో 59 లక్షల టన్నుల లిథియం బయటపడిందని చెప్పేసి నిన్న మన కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఈ యొక్క లిథియంని బ్యాటరీల తయారీలో కానివ్వండి, సో అదేవిధంగా ఎలక్ట్రికల్ వెహికల్స్ అని చెప్పేసి మన ప్రజెంట్గా పెట్రోల్ డీజిల్తో నడిచే వాటికి ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రికల్ వెహికల్స్ని తీసుకొస్తున్నామండి. సో వాటిల్లో కానివ్వండి, డిజిటల్ వాచెస్లో కానివ్వండి, అదేవిధంగా ఏదైతే ల్యాప్టాప్స్ కానివ్వండి, ఏదైతే డిజిటల్ పరికరాలకు సంబంధించి కానివ్వండి, అదేవిధంగా మనకి ల్యాప్టాప్స్ కానివ్వండి, మొబైల్ ఫోన్స్ కానివ్వండి, సో ఇలాంటి వాటిలో కూడా కొన్ని సిరామిక్ పరిశ్రమల్లో కానివ్వండి ఈ యొక్క లిథియంను ఉపయోగిస్తున్నాము అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో మనం నిన్నటి వీడియోలో కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఈ యొక్క లిథియంని ఏదైతే మనకి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు 2018-2019 సంవత్సరానికి సంబంధించి మొత్తం 50 యొక్క ఖనిజ క్షేత్రాలను మొత్తం 11 స్టేట్స్లో వీళ్ళు కనుక్కోవడం జరిగిందని, ఆయా రాష్ట్రాలకి ఇన్ఫర్మేషన్ పాస్ చేశామని చెప్పేసి నిన్నటి మన వీడియోలో డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. సో దాంట్లో భాగంగా మొత్తం ఆ 11 రాష్ట్రాల గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఆ 11 రాష్ట్రాలు కూడా గుర్తుంచుకోవాల్సిందే. ఆ 50 యొక్క ఏదైతే మనకి ఖనిజ నిక్షేపాల్లో 5 అనేవి గోల్డ్కు సంబంధించినటువంటి నిక్షేపాలు అని చెప్పేసి మనం నేను డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఇక్కడ ఈరోజు మనం చూసినట్లయితే అమెరికా కంటే భారత్లోనే అధికంగా నిల్వలు అని చెప్పి చెప్తా ఉన్నారు. అంతరిక్ష పేలుళ్ల వల్ల ఈ యొక్క అరుదైన లోహం ఏర్పడిందని చెప్పి చెప్తా ఉన్నారండి. సో దాంట్లో భాగంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క లిథియం అనేది ఒక లాటిన్ వర్డ్ అండి. ఈ యొక్క లాటిన్ వర్డ్ని మనము లిథోస్ అని చెప్పేసి చెప్తాం. ఈ లిథోస్ నుంచే మనకి లిథియం అనేది రావడం జరిగింది. దీన్ని రాయి అని చెప్పేసి అంటాము. సో పీరియాడిక్ గ్రూపుల్లో ఏదైతే ఉంటుందో ఈ పీరియాడిక్ గ్రూపుల్లో మనము గ్రూప్ ఏ 1A అని చెప్పేసి అంటాము. దీనిలో మనము ఆల్కైల్ మెటాల్స్లో మనకి హైడ్రోజన్, సో లిథియం కూడా లిస్ట్ ఉందని చెప్పేసి అంటాము. ఈ యొక్క లిథియం యొక్క క్వాలిటీని పీపీఎంలో మెజర్ చేస్తారండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పీపీఎం అంటే ఏంటి అని చెప్పేసి ఎగ్జామ్లో అడగవచ్చు. పార్ట్ ఫర్ మిలియన్స్ అని చెప్పేసి చెప్తారండి. పార్ట్స్ పర్ మిలియన్ అని చెప్పి చూద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సాధారణంగా లిథియమ్స్ అనేవి 200 ppmగా ఉంటాయి అని చెప్పి చెప్తున్నారు. బట్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి మాత్రం 500
పీపీఎంగా ఉన్నాయని చెప్పేసి, అంటే మంచి క్వాలిటీ గలవి అని చెప్పేసి మనం వీళ్ళు డిస్కస్ చేసుకోవాలి. మంచి క్వాలిటీ గలవి అని చెప్పేసి శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు. సో అదేవిధంగా లిథియం రిజర్వ్స్ ఎక్కువగా ఏ స్టేట్లో ఉన్నాయంటే, ఏ కంట్రీస్లో ఎక్కువగా ఉన్నాయంటే ఫస్ట్ మనము బొలీవియా కంట్రీలో ఉన్నాయని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత చిలీ కంట్రీలో ఉన్నాయి, ఆ తర్వాత ఆస్ట్రేలియాలో ఉన్నాయి అని చెప్పేసి, ఆ తర్వాత చైనాలో ఉన్నవి, 5వ ప్లేస్గా భారతదేశంలో ఎక్కువగా నిల్వలు ఉన్నాయని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో లిథియం నిల్వలు ఎక్కువగా ఉన్న దేశాలు వరుస క్రమంలో తెలపండి అని చెప్పేసి అన్నప్పుడు ఫస్ట్ మనం బొలీవియా అని చెప్పేసి, నెక్స్ట్ చిలీ అని చెప్పేసి, ఆ థర్డ్ వచ్చేసరికి మనము ఆస్ట్రేలియా అని చెప్పేసి, ఫోర్త్ చైనా అని చెప్పేసి, ఫిఫ్త్ భారతదేశం అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఏదైతే ఈ లిథియం ఎగుమతుల్లో ఉన్న కంట్రీస్ ఫస్ట్ ఏ కంట్రీస్ ఉన్నాయంటే ఫస్ట్ ఆస్ట్రేలియా ఉంది, సెకండ్ మనకి చిలీ ఉంది, థర్డ్ చైనా ఉంది. బాగా గుర్తుంచుకోవాలండి. ఈ యొక్క ఏదైతే ముడి లిథియంని ప్రాసెసింగ్ చేసి బ్యాటరీస్లోకి తీసుకురావడానికి ఆ ప్రాసెస్ అనేది బాగా కఠినమైనదని, సో అలాంటి ఉత్పత్తి ఎగుమతుల్లో ఫస్ట్ ఆస్ట్రేలియా ఉంది, తర్వాత చిలీ ఉంది, నెక్స్ట్ చైనా ఉంది. బట్ రిజర్వ్స్ ఎక్కువగా ఉంది మాత్రం ఫస్ట్ మనకి బొలీవియాలో ఉన్నాయి, తర్వాత చిలీలో ఉన్నాయి, ఆస్ట్రేలియా, ఫోర్త్ చైనా, ఫిఫ్త్ ప్లేస్లో ఇండియా అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దాంట్లో పాటుగా మనకి పార్ట్స్ పర్ మిలియన్, సో దీంట్లో మనల్ని లిథియం యొక్క క్వాలిటీని మెజర్ చేస్తారని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో నిన్నటి వీడియోలో కూడా మనం మొత్తం 50 యొక్క క్షేత్రాలు బయటపడ్డాయని చెప్పేసి ఆ వీడియో చేసుకోవడం జరిగిందండి. మొత్తం 11 స్టేట్స్ అని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఆ వీడియో కూడా ఒకసారి చూసి మీరు దీన్ని లింక్ చేసుకొని నోట్స్ రాసుకుంటే మీకు మెయిన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ యూస్ఫుల్గా ఉంటుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే నర్సింగ్లో ఏపీ టాప్ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. సో మనకి ఏదైతే మనకి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఉంటుందో, కేంద్ర కుటుంబ ఆరోగ్య శాఖ మంత్రి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగిందండి. సో ఆ రిపోర్టు ప్రకారం ఏ రాష్ట్రాలలో ఎంతమంది నర్సులు ఉన్నారు, ఎంతమంది డాక్టర్లు ఉన్నారు అని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి నర్సులలో మనకి ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానం అని చెప్పేసి, సో డాక్టర్లు అందుబాటులో ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానం అని చెప్పేసి, లేదా ఫస్ట్ స్థానం ఏది అని చెప్పేసి రకరకాలుగా ఎగ్జామ్ అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది. అవేంటో చూద్దామండి. సో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిత్వ రిపోర్టు ప్రకారము ఈ యొక్క డేటా ఇవ్వడం జరిగింది మీకు. సో ఖచ్చితంగా మనకి దేశంలో వివిధ రాష్ట్రాలలో నర్సుల సంఖ్య చూస్తే ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువగా ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నారండి. సో మొత్తం దేశం మొత్తం మీద 35 లక్షల మనకి 14,000 మంది ఉంటే దగ్గరగా 35,14,000 మంది అంటే 35.14 lakhs ఇంతమంది ఉంటే ఆంధ్రప్రదేశ్ నుంచి దగ్గర 1,39,800 నర్సులు అనేది అవైలబిలిటీలో ఉన్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నారండి. నెక్స్ట్ అనేది రాజస్థాన్. సో ఈ ఫిగర్స్ గుర్తుంచుకోకపోయినా ఫస్ట్ మన ఆంధ్రప్రదేశ్ అండ్ మన ఫిగర్ గుర్తుంచుకోవాలండి. సో నెక్స్ట్ రాజస్థాన్ ఉందని చెప్పేసి, థర్డ్ మహారాష్ట్ర, ఫోర్త్ ఉత్తరప్రదేశ్, ఆ తర్వాత ఫిఫ్త్ ఒడిషా అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. అంటే నర్సులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు. సో మనం ఇంకొకసారి సో ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఒడిషా. సో అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో డాక్టర్లు అంటే డాక్టర్ల శాతము చూస్తుంటే డాక్టర్లు ఎక్కువగా మహారాష్ట్రలో ఉన్నారండి. సో ఎంతమంది ఉన్నారంటే 1,88,545 మంది డాక్టర్లు ఉన్నారు. సో ఈ ఫిగర్ బాగా గుర్తుంచుకోవాలి. ఫస్ట్ మహారాష్ట్ర ఉంది, నెక్స్ట్ తమిళనాడు ఉంది, థర్డ్ కర్ణాటక ఉంది, ఫోర్త్ అనేది ఆంధ్రప్రదేశ్ ఉంది. 1,05,799 మంది డాక్టర్లు యాక్సెసిబిలిటీలో ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు. సో ఫిఫ్త్ ప్లేస్ అనేది ఉత్తరప్రదేశ్ ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకు నర్సింగ్లో అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది, డాక్టర్ల యాక్సెసిబిలిటీ అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ అనేది 4వ స్థానంలో ఉంది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరి రిపోర్టు ప్రకారము? కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్రకారం అండి. కేంద్ర కుటుంబ మంత్రిత్వ శాఖ ఉంటుందో వీళ్ళ ప్రకారం ఈ యొక్క స్టాటిస్టిక్స్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మహిళా కార్మికుల ముందంజ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. సో 3 ఏళ్లలో 23.1% నుంచి 29.5% పెరుగుదల అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. సో మనకి ఏదైతే మనకి నీతి ఆయోగ్ ఉంటుందో, సో ఈ యొక్క నీతి ఆయోగ్ వాళ్ళ ఒక రిపోర్ట్ని అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. సో ఈ యొక్క రిపోర్టు ప్రకారము ఏదైతే మనకి మహిళా కార్మికులకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క స్టాటిస్టిక్స్ ఇవ్వడం జరిగిందండి. దాంట్లో భాగంగా మనం చూసినట్లయితే 2017-2018లో
మనకి మహిళా కార్మికుల శాతం అండి. సో మనకి దేశంలో మహిళా కార్మికుల శాతం అనేది 23.1% నుంచి 29.5% పెరిగింది అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే దగ్గరగా మనకి ఆల్మోస్ట్గా 6.4% అండి, 6.4% పెరిగింది అని చెప్పి చెప్తున్నారు. సో బాగా గుర్తుంచుకోవాలండి, 2017-18లో మనకి 23.1% ఉంటే మనకి 2020-21 నాటికండి, 2020-21 నాటికి మనకి 29.5% పెరిగింది. అంటే ఎంత పెరిగింది? 6.4% అనేది పెరగడం జరిగింది. పాయింట్ నెంబర్ 1, అది కూడా మనకి గ్రామీణ ప్రాంతాల్లో అత్యధికంగా పెరిగింది అని చెప్పేసి వాళ్ళు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాంతో కంపేర్ చేస్తుంటే 62% మహిళలు కార్మికులుగా వ్యవసాయ రంగంలో ఉపాధి పొందుతున్నారు. అంటే మనకి వ్యవసాయ రంగంలో మహిళల యొక్క పర్సంటేజ్ ఎంత ఉపాధి పొందుతున్న వాళ్ళల్లో అంటే మనము దగ్గరగా 62% అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో 62% మహిళా కార్మికులు ఒక వ్యవసాయ రంగంలోనే వాళ్ళు ఉపాధి పొందుతున్నారు అని చెప్పి చెప్తున్నారండి. సో మనకి దేశంలో 2020-21లో నిరుద్యోగత రేటు 4.33% ఉందని చెప్పి చెప్తున్నారు. సో మనకి 2017-18లో సో మనకి 2017-18లో నిరుద్యోగ రేటు 6.07%గా ఉందండి. అది కాస్త 4.33%కి తగ్గింది అని చెప్పేసి నీతి ఆయోగ్ వాళ్ళు చెప్తున్నారు. ఎట్ ద సేమ్ టైం మన ఏపీ విషయాన్ని తీసుకుంటే రాష్ట్రంలో 2018-2019లో 5.3%గా ఉంటే 2020-21 నాటికి అది 4.1%కి తగ్గింది. అంటే నిరుద్యోగత రేటు బాగా తగ్గింది అని చెప్పేసి చెప్తా ఉన్నారండి. అంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ బాగా పెరుగుతుందని చెప్పేసి దాని మీనింగ్. సో ఇక్కడ మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్, రాష్ట్రంలో 2018-2019లో 5.3%గా ఉన్న నిరుద్యోగత రేటు 2020-21 నాటికి ఎంత శాతానికి చేరుకుంది అని చెప్పేసి రేపు ఎగ్జామ్లో అడగొచ్చు. మనము 4.1% అని చెప్పేసి నువ్వు గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా ఈ యొక్క దేశంలో అయితే మాత్రము ఏదైతే మనకి 6.07%గా ఉండవలసింది 4.33%కి పడిపోయింది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. ఎక్కువగా మహిళలు వ్యవసాయ రంగంలో 62% మహిళలు పనిచేస్తున్నారని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో ఓవరాల్గా మనకి కార్మిక లోకం గురించి ఈ యొక్క నీతి ఆయోగ్ వాళ్ళు రిపోర్ట్ చేయడం జరిగిందండి. అట్ ద సేమ్ టైం మనకి ఓవరాల్గా తీసుకుంటే దేశంలో మొత్తము 2017-2018లో కార్మిక శక్తి ఎంత ఉంది అని చెప్పేసి అడగొచ్చు. 485.3 మిలియన్ కార్మిక శక్తి ఉందండి. సో 485.3 మిలియన్ శక్తి ఉంది 2017-2018లో. సో అదేవిధంగా మనకి 2020-21 నాటికి ఇది పెరిగిందండి. 2020-21 నాటికి దీని యొక్క శక్తి 563.7 మిలియన్లుగా దీన్ని పెరిగింది. అంటే దగ్గరగా మనకి 16.5% అనేది ఈ యొక్క కార్మిక శక్తి పెరగడం జరిగింది. సో ఇది మొత్తం ఓవరాల్గా తీసుకుంటే ఈ యొక్క కార్మిక శక్తి ఎస్పెషల్లీ విమెన్ గురించి మాట్లాడితే మాత్రము ఈ యొక్క శాతం పెరిగిందండి. సో ఖచ్చితంగా ఇలాంటివైనా మనకి ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో గ్రూప్ 2 ఎగ్జామ్లో కానివ్వండి, 2018లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఒక ఎగ్జామ్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడగడం జరిగిందండి. సో బాగా గుర్తుంచుకోవాలి. రేపు ఖచ్చితంగా రాబోయే ఎగ్జామ్లో ఇలాంటి వాటిని కూడా ప్రశ్నలు రావడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. సో ఒక్కసారి మీరు అందరూ ప్రీవియస్ పేపర్స్ని బేస్ చేసుకొని కరెంట్ అఫైర్స్ చదవండి. సో కాన్సెప్ట్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ మాత్రమే చదవాలి. సో అలా చదివినప్పుడు మాత్రమే మనం మెయిన్స్లో ఎక్కువ మార్కులు రావడానికి పాసిబిలిటీగా ఉంటుంది. సో ఇవండి ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, కాన్సెప్ట్ కరెంట్ అఫైర్స్. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న అంశాలు ఒకసారి చూద్దాము. ఏదైతే మనకి గవర్నర్ల వ్యవస్థ మారడం జరిగింది, దీనికి సంబంధించి మనము రాష్ట్ర గవర్నర్గా జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు రావడం జరిగింది. అతని గురించి మనం చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్ మనకి కొత్తగా నియమితులైన వ్యక్తులు రావడం జరిగింది. సో వీళ్ళు వచ్చేసరికి వీళ్ళు బదిలీ అయిన వ్యక్తులు. సో వీళ్ళు కొత్తగా వచ్చిన వ్యక్తులు గవర్నర్స్గా. నెక్స్ట్ మనము ఏరో ఇండియా ప్రదర్శన గురించి డిస్కస్ చేశాము. అదేవిధంగా హైకోర్టు జడ్జెస్ గురించి కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. ప్రజెంట్ మహిళల్లో ఏమే చీఫ్ జస్టిస్గా గుజరాత్లో ఉన్నటువంటి గుజరాత్కి రాబోతుందండి. బాగా గుర్తుంచుకోవాలి. 25 మొత్తము 25 హైకోర్ట్స్ ఉన్నాయి. వాళ్ళలో విమెన్ ఇప్పుడే ప్రజెంట్ ఉన్నాము ఏమేనండి, బాగా గుర్తుంచుకోవాలండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సో మన తెల్ల బంగారం లిథియం గురించి డిస్కస్ చేశాము. ఎక్కువగా ప్రొడక్షన్ కంట్రీస్ అండ్ ఎక్కువగా రిజర్వ్స్ ఉన్న కంట్రీస్ గురించి డిస్కస్ చేశాం. నెక్స్ట్ నర్సింగ్ల గురించి డిస్కస్ చేశాం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి రిపోర్టు ప్రకారము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే కార్మిక మహిళల గురించి డిస్కస్ చేశాం నీతి ఆయోగ్ రిపోర్టు గురించి. సో ఇవండి ఈరోజున కరెంట్ ఈవెంట్స్. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.